నిన్న అసెంబ్లీలో బోండా మాటల మంటలు, పీసీబీ చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ, బోండా ఉమాది బెదిరింపు ధోరణి, వ్యక్తిగత ఉద్దేశాలతోనే వ్యాఖ్యలు, సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం, బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరా. ఏంటి అసలు ఇదంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ అతను సరిగ్గా ఉండడు, పట్టించుకోడు, ఆయన అందుబాటులోనే ఉండడు, ఇక్కడేమో పొల్యూషన్కి సంబంధించిన దాంట్లో పట్టించుకోవట్లేదని చెప్పి, అదేమంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలి, పవన్ కళ్యాణ్కి చెప్తేనే చేయాలని చెప్పి కృష్ణయ్య మాట్లాడుతున్నాడని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్పై నిప్పులు తిరిగాడని చెప్పాలి. ఈయనేమో 15 ఏళ్ళు ఇంకా నేను ఊడిగం చేస్తానే ఉంటానంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అవసరమైతే దేవాంశ నాయకత్వం వచ్చేదాకా వాళ్ళకి ఊడిగం చేస్తూనే ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే, సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఏదైతే బోండా ఉమ పవన్ కళ్యాణ్ అతను అమావాస్యకి పౌర్ణానికి కూడా రాడేడకి ఆయనకు అసలు ఏం తెలిసావదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి. ఇంకోళ్ళు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా, ఆ బాయిలో దూకి సావమని, ఆ బోండా ఉమ అన్న మాటలకు పవన్ కళ్యాణ్ అయితే బాయిలో దూకి సావాలి. నార్మల్గా అయితే అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ అన్న మాటలకు పవన్ కళ్యాణ్ అయితే అదే పని చేయాలి.